హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీఆర్ అప్డేట్స్ తెలుగు ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అల్పపీడన కారణంగా ఆంధ్రప్రదేశ్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి. ఏపీలో ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాము. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో కాకుండా భూమి ఉపరితలంపై అల్పపీడనాలు ఏర్పడే వాతావరణం కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో 5 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. తాజాగా మరో అల్పపీడనం ఏర్పడనుంది. రాయలసీమ, తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తర ఒడిశా ప్రాంతాలపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా అయితే మారనుంది. ఈ అల్పపీడనం ప్రభావం ఎక్కువగా ఉత్తర ఒడిశాపై ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మోస్తారుగా కదులుతుండటంతో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని అంచనా అయితే వేస్తున్నారు. అక్కడక్కడ బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పల్నాడు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, కర్నూలు, చిత్తూరు, నంద్యాల, అనంతపురం, తిరుపతి, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.